హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం ఏపీ టెట్కి సంబంధించి 6వ తరగతి మ్యాథ్స్ సెమిస్టర్ 1లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అన్ని చూద్దాం రండి. 5 అంకెల అతిపెద్ద సంఖ్య ఏది? 99,999. ఒక అంకె గల పెద్ద సంఖ్య 9 కాబట్టి 5 అంకెల పెద్ద సంఖ్య కోసం 5 9లు రాయాలి. 6 అంకెల అతి చిన్న సంఖ్య ఏది? సమాధానం 1,00,000. అతి చిన్న సంఖ్యను రాసేటప్పుడు మొదటి స్థానంలో 1 ఉంచి మిగిలిన స్థానాల్లో 0లు ఉంచాలి. 76,543 సంఖ్యలో 6 యొక్క స్థాన విలువ ఎంత? 6 యొక్క స్థాన విలువ 6,000. ఇక్కడ 6 అనేది వేల స్థానంలో ఉంది కాబట్టి 6 × 1000 6,000. 85,432 సంఖ్యలో 5 యొక్క సహజ విలువ ఎంత? సహజ విలువ అంటే ఫేస్ వాల్యూ. ఇది 5. ఒక అంకె ఏ స్థానంలో ఉన్నా దాని సహజ విలువ మారదు, అది అదే అంకె అవుతుంది. అంతర్జాతీయ సంఖ్యామానంలో 1 మిలియన్ దేనికి సమానము? అంతర్జాతీయ సంఖ్యామానంలోని 1 మిలియన్ దేనికి సమానం అంటే హిందూ మానంలో 10 లక్షలకు సమానం. అంతర్జాతీయ పద్ధతిలో 1,00,000ని 1 మిలియన్ అంటారు. హిందూ అరబిక్ పద్ధతిలో ఇది 10 లక్షలకు సమానం. సారీ అండి, అంతర్జాతీయ పద్ధతిలో 10 లక్షలని 1 మిలియన్ అంటారు. ఇది హిందూ అరబిక్ మానం పద్ధతిలో 10 లక్షలకు సమానము. ఒక కోటికి ఎన్ని లక్షలు? 100 లక్షలు. ఒక కోటిని అంకెల్లో రాస్తే 4 7 సున్నాలు ఉన్నాయి. ఇందులో 100 వందలు, 100 వందల వేలు లేదా 100 లక్షలు ఉన్నాయి. రోమన్ సంఖ్యామానంలో ఎల్ దేనిని సూచిస్తుంది? ఎల్ అంటే 50. రోమన్ సంకేతాల్లో x = 10, l = 50, c = 100, d = 500, m = 1000. 95ను రోమన్ సంఖ్యల్లో ఎలా పోలుస్తారు? 95ని రోమన్ సంఖ్యలో ఎలా పోలుస్తారు? XCV. 90 + 5. c అంటే 100 కదా, cకి వెనక వైపు x పెడితే అది అప్పుడు XC అవుతుంది. XC అంటే 100 - 10 అని అర్థం. అక్కడ 90 వచ్చింది, ముందు v కాబట్టి XCV. 4,567ను వందల స్థానానికి సవరించగా వచ్చే సంఖ్య ఎంత? 4,600. 10ల స్థానంలో 6 ఉంది, 5 కన్నా పెద్దది కాబట్టి వందల స్థానాన్ని 1 పెంచి మిగిలినవి సున్నాలు చేయాలి. 0, 2, 5, 7 అంకెలను ఒకసారి మాత్రమే ఉపయోగించి రాయగల 4 అంకెల అతి చిన్న సంఖ్య ఏది? అతి చిన్న సంఖ్య 2,057. ఇక్కడ 0ను మొదటి స్థానంలో రాస్తే అది 3 అంకెల సంఖ్య అవుతుంది కాబట్టి చిన్న సంఖ్య అయిన 2ను రాసి తర్వాత 0 ఉంచి మిగిలినవి రాయాలి. 1 కిలోగ్రాముకి ఎన్ని మిల్లీగ్రాములు? 10 లక్షల మిల్లీగ్రాములు. 1 కేజీ = 1000 గ్రాములు. మరి 1 గ్రామ్ = 1000 mg కాబట్టి 1000 × 1000 10 లక్షలు. 1 లీటర్కు ఎన్ని మిల్లీలీటర్లు? 1000 మిల్లీలీటర్లు. కొలతల ప్రమాణాల ప్రకారం 1 లీటర్కు 1000 మిల్లీలీటర్లు ఉంటాయి. క్రింది వానిలో రోమన్ సంఖ్యా పద్ధతిలో అర్థం లేనిది ఏది? XV, VV, XI, X. XV అంటే 15, XI, X అంటే 19. VV అంటేనే అర్థం లేదు. రోమన్ పద్ధతిలో V అంటే 5, L అంటే 50, D అంటే 500 అనే చిహ్నాలు ఎప్పుడు పునరావృతం కాకూడదు. LL అని, DD అని, VV అని పునరావృతం కాకూడదంట. హిందూ అరబిక్ విధానంలో CLXXV విలువ ఎంత? CL, C అంటే 100, L అంటే 50, ఇక్కడికి 150 అయింది. 150 ఒక X అంటే 10, 160. XV అంటే 15. చూడండి, C అంటే 100, L అంటే 50, XX అంటే 20, V అంటే 5 కాబట్టి 175. 8,974 మరియు 8,947లలో పెద్దది ఏది?
8,974. వేలు వందల స్థానాలు సమానంగా ఉన్నప్పుడు పదుల స్థానాన్ని పోల్చగా 8,974 పెద్దది. 1 నుండి 9 వరకు గల అంకెలతో ఏర్పడే అతి పెద్ద 9 అంకెల సంఖ్య ఏది? 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. పునరావృతం కాకుండా పెద్ద సంఖ్య కోసం అంకెలను ఆరోహణ క్రమం పెద్ద నుండి చిన్నకి రాయాలి. అంతర్జాతీయ సంఖ్యామానం పద్ధతి ప్రకారం 54, 32, 107 లో కామాలు ఎక్కడ ఉంచాలి? చూడండి, అంతర్జాతీయ పద్ధతిలో కుడివైపు నుండి ప్రతి 3 అంకెలకు ఒక కామా ఉంచాలి. అప్పుడు 107 తర్వాత ఒకటి, 432 తర్వాత ఒకటి ఉంచాలి. అప్పుడు 5 పక్కన ఒక కామ, 432 పక్కన ఒక కామ, 107 పక్కన ఒక కామ. అయితే ఇటు నుంచి కుడివైపు నుంచి అటు ఎడం వైపుకి కామాలు పెట్టాలన్నమాట. 10 కోట్ల తర్వాత వచ్చే స్థానం ఏది? అబ్జం. 10 వందల కోట్లు లేదా శతకోటి. భారతీయ సంఖ్యా పద్ధతిలో 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు. తర్వాత అబ్జం అనాలి మనం. 999కి 1 కలిపితే వచ్చే సంఖ్య ఏది? 1000. 3 అంకెల అతి పెద్ద సంఖ్యకు 1 కలిపితే 4 అంకెల అతి చిన్న సంఖ్య వస్తుంది. బ్రాకెట్ల ఉపయోగం దేనికోసం? లెక్కలను సులభంగా స్పష్టంగా గ్రూప్ చేయడానికి. బాడ్మాస్ నియమం ప్రకారం మొదట బ్రాకెట్ లోపల ఉన్న లెక్కలను సాధించాలి. అతి చిన్న పూర్ణాంకం ఏది? 0. 0తో ప్రారంభమయ్యే సంఖ్యలను పూర్ణాంకాలు అంటారు. W = 1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. 0కు గల పూర్వగామి ఏది? పూర్ణాంకాలలో లేరు. పూర్ణాంకాలు 0తో మొదలవుతాయి కాబట్టి 0 కన్నా ముందు ఏ పూర్ణాంకము ఉండదు. 1000 యొక్క ఉత్తరగామి ఏది? 1001. ఒక సంఖ్యకు 1 కలిపితే వచ్చేదే దాని ఉత్తరగామి అవుతుంది. A + B = B, B + A అనేది పూర్ణాంకాల ఏ ధర్మాన్ని సూచిస్తుంది? సంకలన స్థిత్యంతర ధర్మం. పూర్ణాంకాలు ఏ క్రమంలో కలిపినా ఫలితం మారదు. గుణకార తత్సమాంతం ఏది? 1. ఏ పూర్ణాంకమైనా 1తో గుణిస్తే మళ్ళీ అదే సంఖ్య వస్తుంది. A × 1 = A. సంకలన తత్సమాంతం ఏది? 0. ఏ పూర్ణాంకానికైనా 0 కలిపితే అదే సంఖ్య మళ్ళీ వస్తుంది. A + 0 = A. A × B + C = A × B + A × C అనేది ఏ ధర్మం? సంకలనంపై గుణకార విభాగ న్యాయం. గుణకారాన్ని సంకలనంపై విడదీసి రాయడాన్ని విభాగ ధర్మం అంటారు. ఏ పూర్ణాంకాన్నైనా 0తో భాగిస్తే వచ్చే ఫలితం ఏమిటి? నిర్వచించబడదు. గణితంలో 0తో భాగాహారం చేయటం సాధ్యం కాదు. 5 × 0 విలువ ఎంత? 0. ఏ సంఖ్యనైనా 0తో గుణిస్తే వచ్చే ఫలితం ఎప్పుడు 0 అవుతుంది. సంఖ్యారేఖపై 7కు ఎడమ వైపున ఉండే సంఖ్య 7 కంటే సంఖ్యారేఖ మీద 7కి ఎడమ వైపున ఉండే సంఖ్య 7 కంటే ఎప్పుడు కూడా చిన్నది. సంఖ్యారేఖ మీద ఎడమ వైపుకు వెళ్లే కొద్ది సంఖ్యల విలువ తగ్గుతాయి. మొదటి 5 సహజ సంఖ్యల మొత్తం ఎంత? 15. మొదటి సహజ సంఖ్యలు 1తో మొదలవుతాయి. 1 + 2 + 3 + 4 + 5 5 సంఖ్యలే కాబట్టి వీటి మొత్తం 15. సహజ సంఖ్యల సమితి లేని పూర్ణాంకం ఏది? 0. సహజ సంఖ్యలు 1, 2, 3 అండ్ సో ఆన్. కానీ పూర్ణాంకాలలో 0 అదనంగా ఉంటుంది. 8 × 25 × 4ను సహచర ధర్మం ఉపయోగించి సులభంగా ఎలా చేయవచ్చు? 8 × 25 × 4 8 × 100 = 800. గుణకార సహచర ధర్మం ప్రకారం గ్రూపింగ్ మార్చడం వల్ల గుణకారం సులువు అవుతుంది. 2 పూర్ణాంకాల మొత్తం ఎల్లప్పుడూ ఒక పూర్ణాంకమే. ఇది ఏ ధర్మం? సంవృత ధర్మం. ఒకే సమితిలో మూలకాలను ప్రక్రియ చేసినప్పుడు వచ్చే ఫలితం కూడా అదే సమితిలో ఉంటుంది. అది సంవృత ధర్మం. 0 కాకుండా వేరే పూర్ణాంకంతోనైనా అదే సంఖ్యను భాగిస్తే ఫలితం ఎంత? 1. A / A = 1, A ≠ 0. ఉదాహరణకు 5 / 5 = 1. 1కి పూర్వగామి లేని సంఖ్యా సమితి ఏది? సహజ సంఖ్యా సమితి. సహజ సంఖ్యలు 1తోనే మొదలవుతాయి కాబట్టి 1కి ముందు సంఖ్య అనేది ఉండదు. చతురస్రాకార నమూనాలో అమర్చగల ఒక సంఖ్యను చెప్పండి. 4 లేదా 9, 16, 25 వర్గ సంఖ్యలను చతురస్ర బిందువుల నమూనాలో అమర్చవచ్చును. 2 × 2 4.
త్రిభుజాకార నమూనాలో అమర్చగల అతి చిన్న సంఖ్య ఏది? 1 కాకుండా 3. 3 చుక్కలను త్రిభుజాకారంలో అమర్చవచ్చు. తర్వాత సంఖ్యలు 6, 10. 99 × 101ని విభాగ ధర్మం ఉపయోగించి ఎలా రాయవచ్చు? 99 × 100 + 1. దీనివల్ల 9,900 + 99 దట్ ఈజ్ ఈక్వల్ టు 9,999 అని సులభంగా లెక్కించవచ్చు. ప్రతి సహజ సంఖ్య ఒక పూర్ణాంకమే. ఇది నిజమా అబద్ధమా? నిజం. పూర్ణాంకాల సమితిలో అన్ని సహజ సంఖ్యలతో పాటు 0 కూడా ఉంటుంది. ప్రతి సంఖ్యకు గల అత్యంత చిన్న కారణాంకం ఏది? 1. 1 అనేది అన్ని సంఖ్యలు నిశ్శేషంగా భావిస్తుంది కాబట్టి ఇది విశ్వ కారణాంకము. కేవలం 2 కారణాంకాలు మాత్రమే గల సంఖ్యను ఏమంటారు? ప్రధాన సంఖ్యలు అంటారు. 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. సరి సంఖ్య అయిన ఏకైక ప్రధాన సంఖ్య ఏది? 2. 2 తప్ప మిగిలిన ప్రధాన సంఖ్యలు అన్నీ బేసి సంఖ్యలే. 2 వరుస ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 ఉంటే వాటిని ఏమంటారు? కవల ప్రధాన సంఖ్యలు. 3, 5, 5, 7, 11, 13 ఇవే కవల ప్రధాన సంఖ్యలు. 3 యొక్క భాజనీయ సూత్రం ఏమిటి? సంఖ్యలు అంకెల మొత్తం 3చే భాగించాలి. ఉదాహరణకు 123 అంటే 1 + 2 + 3 ఈ 3 6 అవుతుంది. 6 అనేది 3చే భాగిస్తుంది కాబట్టి ఇది 123 అనేది కూడా 3తో భాగించబడుతుంది. ఒక సంఖ్య 2 మరియు 3లతో భాగించబడితే అది తప్పకుండా ఏ సంఖ్యచే భాగించబడుతుంది? 6. 6 యొక్క భాజనీయ సూత్రం ప్రకారం సరి సంఖ్య సరి సంఖ్య అయి ఉండి 3చే భాగించబడాలి. ఒక సంఖ్య చివర 0 లేదా 5 ఉంటే అది ఏ సంఖ్యచే భాగించబడుతుంది? 5. 5 యొక్క గుణిజాలన్నీ 0 లేదా 5తోనే అంతమవుతాయి. 4 యొక్క భాజనీయ సూత్రం దేనిపై ఆధారపడి ఉంటుంది? చివరి 2 అంకెలతో ఏర్పడే సంఖ్య మీద. చివరి 2 అంకెలు 4చే భాగించబడినా లేదా చివరి 2 అంకెలు 0 అయినా సరే ఆ సంఖ్య 4తో భాగించబడుతుంది. పరస్పర ప్రధాన సంఖ్యల గరిష్ట సామాన్య కారకం ఎంత? 1. ఏవైనా రెండు సంఖ్యలకు 1 తప్ప వేరే సామాన్య కారణాంకాలు లేకపోతే వాటిని పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. 12 మరియు 18ల గరిష్ట సామాన్య కారకం ఎంత? 6. 12 కారణాంకాలు 1, 2, 3, 4, 6, 12, 18. 18 కారణాంకాలు 1, 2, 3, 6, 9, 18. వీటిలో ఉమ్మడిగా ఉన్న వాటిలో పెద్దది 6. 4 మరియు 6ల కనిష్ట సామాన్య గుణిజం ఎంత? 12. 4 గుణిజాలు 4, 8, 12, 16. 6 గుణిజాలు 6, 12, 18. ఈ రెండింటిలో మొదట వచ్చే ఉమ్మడి గుణిజం 12. 2 సంఖ్యల లబ్ధం వాటి డాష్ లబ్ధానికి సమానం. గసాగు మరియు గసాబాల లబ్ధానికి సమానం. సూత్రం మొదటి సంఖ్య ఇంటూ రెండో సంఖ్య = ఒక సంఖ్య యొక్క కారణాంకాలు ఆ సంఖ్య కంటే డాష్ ఉంటాయి, తక్కువగా లేదా సమానంగా. కారణాంకాలు ఎప్పుడు ఆ సంఖ్య కంటే పెద్దవి కాలేదు, పరిమితంగా ఉంటాయి. ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు సమానం కావడం. పరిపూర్ణ సంఖ్య అంటే ఏమిటి? ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్య కాకుండా ఆ సంఖ్యకు సమానం కావడం. ఉదాహరణకు 6 యొక్క కారణాంకాలు 1, 2, 3. వీటి మొత్తం 1 + 2 + 3 6. కాబట్టి 6 అనేది పరిపూర్ణ సంఖ్య. 1 నుండి 100 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి? 25. 1 నుండి 100 లోపు ఖచ్చితంగా 25 ప్రధాన సంఖ్యలు కలవు. ప్రధాన కారణాంకాల విభజన అంటే ఏమిటి? ఒక సంఖ్యను కేవలం ప్రధాన సంఖ్యల లబ్ధంగా మాత్రమే రాయటము. 12 2 × 2 × 3 2 పవర్ 2 × 3. 11 యొక్క భాజనీయ సూత్రం ఏమిటి? సరి స్థానాల అంకెల మొత్తానికి బేసి స్థానాల అంకెల మొత్తానికి మధ్య భేదం 0 లేదా 11 గుణిజం కావాలి. ఉదాహరణకు 1331లో 1 + 3 - 3 + 1 = 0 అయింది. ఇది 11తో భాగించబడుతుంది. 1 అనేది ప్రధాన సంఖ్య లేదా సంయుక్త సంఖ్య. 2 కాదు. 1 కేవలం ఒకే ఒక కారణాంకం ఉంటుంది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. 9చే భాగించబడే ప్రతి సంఖ్య ఖచ్చితంగా ఏ సంఖ్యతో భాగించబడుతుంది? 3. 9 అనేది 3 యొక్క గుణిజం కాబట్టి 9చే భాగించబడేవన్నీ 3తో భాగించబడతాయి. 3 గంటలు వరుసగా 6, 8, 12 నిమిషాలు ఒక్కొక్కసారి మోగుతాయి. అవి తిరిగి కలిసి మోగటానికి పట్టే సమయం కనుగొనడానికి ఏం చేయాలి? కసాగు కనుక్కోవాలి. పునరావృతమయ్యే సంఘటనలు కలిపి జరగటానికి కనిష్ట సామాన్య గుణిజం కనుక్కోవాలి. 6, 8, 12 కసాగు 24 నిమిషాలు. జ్యామితిలో స్థానాన్ని మాత్రమే సూచించేది పొడవు వెడల్పులు లేనిది ఏంటిది?
బిందువు అని ఒక చిన్న చుక్కతో సూచిస్తాం. దీనికి కొలతలు ఉండవు. రెండు వైపులా అనంతంగా సాగిపోయే సరళ రేఖలు ఎన్ని అంచె బిందువులు ఉంటాయి? 0. ఒక రేఖ రెండు వైపులా బాణం గుర్తులు కలిగి ఉండి అనంతంగా సాగుతుంది కాబట్టి దీనికి అంత్య బిందువులు ఉండవు. ఒకవైపు అంత్య బిందువు ఉండి రెండో వైపు అనంతంగా సాగిపోయేదాన్ని ఏమంటారు? కిరణం. ఉదాహరణకు సూర్యకిరణాలు ప్రారంభ బిందువు ఉంటుంది కానీ ముగింపు ఉండదు. రేఖాఖండానికి ఎన్ని అంత్య బిందువులు ఉంటాయి? 2. రేఖలో నిర్దిష్ట పొడవు గల భాగాన్ని రేఖాఖండం అంటారు. దీనికి 2 చివరలు ఉంటాయి. ఒకదానికొకటి ఖండించుకొని సరళ రేఖలను ఏమంటారు? సమాంతర రేఖలు. రైలు పట్టాల వంటివి. వీటి మధ్య దూరం ఎల్లప్పుడూ సమానంగా ఉంటుంది. ఒకే బిందువు గుండా ప్రయాణించే అనేక రేఖలను ఏమంటారు? మిలిత రేఖలు. ఆ ఉమ్మడి బిందువును మిలిత బిందువు అంటారు. ఒకే సరళ రేఖపై ఉండే బిందువులను ఏమంటారు? సరేఖీయ బిందువులు అంటారు. 3 లేదా అంతకంటే ఎక్కువ బిందువులు ఒకే సరళ రేఖపై ఉంటే అవి సరేఖీయాలు. పెన్సిల్ ఎప్పకుండా గీసే ఏ ఆకారాలనైనా ఏమంటారు? వక్రాలు. జ్యామితిలో వక్రం అంటే వంకరగా ఉండనక్కర్లేదు. సరళ రేఖ కూడా వక్రము. తమను తాము ఖండించుకోని వక్రాలను ఏమంటారు? సరళ వక్రాలు. ఇవి ఒకదానికొకటి క్రాస్ చేసుకోవు. ప్రారంభ మరియు అంత బిందువులు ఒక చోట కలిసే వక్రాన్ని ఏమంటారు? సంవృత వక్రం. ఇవి పూర్తిగా మూసివేయబడి ఉంటుంది. లోపలి భాగం వెలుపల భాగం అని వేరు చేయవచ్చు. కేవలం సరళరేఖ ఖండాలతో మాత్రమే ఏర్పడిన సంవృత పటాలను ఏమంటారు? బహుభుజులు. త్రిభుజం, చతుర్భుజం మొదలైనవి బహుభుజులకు ఉదాహరణలు. అతి తక్కువ భుజాలు గల బహుభుజి ఏది? త్రిభుజం. సంవృత పటం ఏర్పడటానికి కనీసం 3 భుజాలు కావాలి. ఒకే ఉమ్మడి తొలి బిందువు కల 2 పూర్ణాల కలయిక వల్ల ఏర్పడేది ఏమిటి? కోణం. ఆ ఉమ్మడి బిందువును శీర్షం అంటారు. చతుర్భుజంలో ఎన్ని శీర్షాలు ఉంటాయి? 4. 4 భుజాలు గల బహుభుజిలో 4 మూలలు శీర్షాలు ఉంటాయి. పక్కపక్కనే కాకుండా ఎదురెదురుగా ఉండే శీర్షాలను కలిపి రేఖాఖండాన్ని ఏమంటారు? కర్ణం. త్రిభుజానికి కర్ణాలు ఉండవు. చతుర్భుజానికి 2 కర్ణాలు ఉంటాయి. వృత్తంలో అతిపెద్ద జ్యా ఏది? వ్యాసం. కేంద్రం గుండా వెళ్లే జ్యాను వ్యాసం అంటారు. ఇది వ్యాసార్థానికి రెట్టింపుగా ఉంటుంది. D=2R. వృత్త కేంద్రం నుండి వృత్తంపై గల బిందువులకు గల దూరాన్ని ఏమంటారు? వ్యాసార్థం. వృత్తంలో అన్ని వ్యాసార్థాల పొడవులు సమానంగా ఉంటాయి. వృత్తంలో ఒక శాపం మరియు 2 వ్యాసార్థాల మధ్య గల ప్రదేశాన్ని ఏమంటారు? సెక్టార్. కేకు ముక్క ఆకారంలో ఉండే వృత్త భాగాన్ని సెక్టార్ అనవచ్చు. వృత్తంలో ఒక జ్యా మరియు చాపం మధ్య గల ప్రదేశాన్ని ఏమంటారు? వృత్తఖండం. ఇది వృత్తాన్ని అల్ప వృత్తఖండం, అధిక వృత్తఖండంగా విడదీస్తుంది. వృత్తం యొక్క చుట్టుకొలతను ఏమంటారు? పరిధి. వృత్తం చుట్టూ ఉండే మొత్తం సరిహద్దు పొడవే వృత్త పరిధి. కోణాలు కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? కోణమానిని. దీనిపై 0 డిగ్రీల నుండి 180 డిగ్రీల వరకు గుర్తులు ఉంటాయి. 90 డిగ్రీల కోణాన్ని ఏమంటారు? లంబకోణం. గడియారంలో 3 గంటలప్పుడు ముళ్ళల మధ్య లంబకోణం ఉంటుంది. 0 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ ఉండే కోణాన్ని ఏమంటారు? అల్పకోణము. ఉదాహరణకు 30 డిగ్రీలు, 45 డిగ్రీలు, 60 డిగ్రీలు అల్పకోణాలు. 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ ఉండే కోణాన్ని ఏమంటారు? అధిక కోణము. 120, 150లు అధిక కోణాలు. ఖచ్చితంగా 180 డిగ్రీలు ఉండే కోణాన్ని ఏమంటారు? సరళ కోణము. ఒక సరళ రేఖపై ఏర్పడే సరళ కోణం ఇది 2 లంబ కోణాలకు సమానము. 180 డిగ్రీల కంటే ఎక్కువ, 360 డిగ్రీల కంటే తక్కువ ఉండే కోణాన్ని ఏమంటారు? పరావర్తన కోణము. ఉదాహరణకు 240 డిగ్రీలు, 300 డిగ్రీలు పరావర్తన కోణాలు. ఒక పూర్తి భ్రమణంలో ఏర్పడే కోణం ఎంత? 360 డిగ్రీలు. గడియారంలో ముళ్ళు ఒక చుట్టూ తిరిగి వస్తే 360 డిగ్రీలు పూర్తవుతుంది. గడియారంలో ముళ్ళు 12 నుంచి 3కు చేరినప్పుడు అది చేసిన విప్లవం ఎంత భాగం? 1/4 వంతు. పావు భాగం. మొత్తం 12 గంటల్లో 3 గంటలు అంటే 3/12, 1/4 వంతు భాగం. ఇది ఒక లంబ కోణానికి సమానం. 3 భుజాల పొడవులు సమానంగా గల త్రిభుజాన్ని ఏమంటారు? సమబాహు త్రిభుజం. ఇందులో ప్రతి కోణం కూడా సమానంగా ఉంటుంది. ఏవైనా 2 భుజాలు మాత్రమే సమానంగా గల త్రిభుజాన్ని ఏమంటారు? సమద్విబాహు త్రిభుజం. సమాన భుజాలకు ఎదురెదురుగా ఉండే కోణాలు సమానంగా ఉంటాయి. 3 భుజాల పొడవులు వేరువేరుగా గల త్రిభుజాన్ని ఏమంటారు? విషమబాహు త్రిభుజం. ఇందులో కోణాలు కూడా వేరుగా ఉంటాయి. త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. త్రిభుజం ఏ రకానికి చెందిందైనా అంతర కోణాల మొత్తం ఎల్లప్పుడూ 180 డిగ్రీలు ఉంటుంది. 4 భుజాలు సమానంగా ఉండి ప్రతి కోణం 90 డిగ్రీలుగా గల చతుర్భుజాన్ని ఏమంటారు? చతురస్రం అంటారు. దీని కర్ణాలు సమాన పొడవు కలిగి ఉండి లంబ సమద్విఖండన చేసుకుంటాయి. ఎదురెదురు భుజాలు సమానంగా ఉండి ప్రతి కోణం 90 డిగ్రీలు గల చతుర్భుజాన్ని ఏమంటారు? దీర్ఘ చతురస్రం. దీనికి పొడవు వెడల్పు ఉంటాయి. ఒకే జత సమాంతర భుజాలు గల చతుర్భుజాన్ని ఏమంటారు? ట్రెపీజియం. మిగిలిన 2 భుజాలు సమాంతరంగా ఉండవు. క్రింది వాటిలో త్రిమితీయ ఆకారం 3D షేప్ ఏది? త్రిభుజము, వృత్తము, గోళం.
3D గోళం, త్రిభుజము, వృత్తం, ద్విమితి 2Dలు. గోళం అనేది త్రిమితీయ ఆకారం. ఒక దీర్ఘగణానికి ఎన్ని ముఖాలు ఉంటాయి? 6. మ్యాచ్ బాక్స్ లేదా రూమ్ లాంటి దీర్ఘగణానికి 6 ముఖాలు, 12 అంచులు, 8 శీర్షాలు ఉంటాయి. త్రిభుజాకార పిరమిడ్కు గల మరొక పేరు ఏమిటి? చతురస్రం. పొరపాటండి, చతురస్రం అన్న, చతుర్ముఖి. త్రిభుజాకార పిరమిడ్కి గల మరొక పేరు చతుర్ముఖి. దీని చుట్టూ ఉండే బేస్ ఏమో త్రిభుజాకారంలో ఉండి దీని చుట్టూ ఉండే మిగిలిన 3 ముఖాలు కూడా త్రిభుజాలే. అంటే ఆ ఆకారానికి మొత్తం 4 త్రిభుజాకార ముఖాలు ఉంటాయి. అందుకే దీనిని చతుర్ముఖి అని పిలుస్తారు. ముఖాల సంఖ్య 4, అంచుల సంఖ్య 6, శీర్షాల సంఖ్య 4 వస్తాయి. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత? 180. ఒక చతురస్రానికి ఎన్ని సమాన భుజాలు, ఎన్ని లంబ కోణాలు ఉంటాయి? 4 సమాన భుజాలు, 4 లంబ కోణాలు ఉంటాయి. చతురస్రంలో 4 భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. అలాగే ప్రతి మూల వద్ద ఏర్పడే కోణం కూడా 90 డిగ్రీలు ఉంటుంది. సాధారణంగా గడియారంలో 3 గంటల సమయం అప్పుడు పెద్ద ముళ్ళు మరియు చిన్న ముళ్ళ మధ్య ఏర్పడే కోణం ఎంత? లంబ కోణం. గడియారంలో మొత్తం 360 ఉంటుంది. ఇది 12 గంటలుగా విభజించబడి ఉంటుంది. అంటే ప్రతి గంటకు 30 డిగ్రీల కోణం ఏర్పడుతుంది. ఇది 3 గంటలప్పుడు 3 × 30 90 డిగ్రీలు అవుతుంది. ఒక వృత్తంలో సగ భాగాన్ని ఏమంటారు? అర్ధవృత్తం, సెమీ సర్కిల్. వృత్త వ్యాసాన్ని డయామీటర్ ద్వారా 2 సమాన భాగాలుగా విభజించినప్పుడు ఏర్పడే ప్రతి భాగాన్ని అర్ధవృత్తం అంటారు. అర్ధవృత్తంలో కోణం 180 డిగ్రీలు. సంబాహు త్రిభుజంలో ప్రతి కోణం విలువ ఎంత ఉంటుంది? 60 డిగ్రీలు. కనీసం 2 భుజాలు సమానంగా ఉండే ఆ త్రిభుజాన్ని ఏమంటారు? సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు త్రిభుజంలో ఏవైనా 2 భుజాల పొడవులు సమానంగా ఉంటే దాన్ని సమద్విబాహు త్రిభుజం అంటారు. దీనిలో సమాన భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు కూడా సమానము. దీర్ఘచతురస్రంలో ఎదురెదురు భుజాలు ఎలా ఉంటాయి? సమానంగా మరియు సమాంతరంగా ఉంటాయి. దీర్ఘచతురస్రంలో పొడవులు ఒకదానికొకటి సమానంగా, వెడల్పులు ఒకదానికొకటి సమానంగా ఉంటాయి. అవి అప్పటికీ ఖండించుకోవు. సమాంతర రేఖలు. గోళానికి ఉదాహరణ లడ్డు లేదా ఫుట్బాల్. గోళం అనేది త్రిమితీయ ఆకారం. దీని అంచులు లేదా మూలలు ఉండవు. ఇది ఒక వక్రతలం మాత్రమే ఉంటుంది. సిలిండర్కు ఎన్ని తలాలు ఉంటాయి? 3. 2 వృత్తాకార తలాలు, ఒకటేమో వక్రతలం. సిలిండర్ పై భాగంలో మరియు కింద భాగంలో వృత్తాకారంలో ఉంటాయి. చుట్టూ ఉండే భాగం వంకరగా వక్రతలం ఉంటుంది. ఒక క్రమ షడ్భుజికి ఎన్ని భుజాలు ఉంటాయి? 6 సమాన భుజాలు ఉంటాయి. హెక్సా అంటే 6. క్రమ షడ్భుజిలో 6 భుజాలు, పొడవులు మరియు 6 అంతర కోణాలు సమానంగా ఉంటాయి. పూర్ణ సంఖ్యల సమితిని ఏ అక్షరంతో సూచిస్తారు? జెడ్ లేదా ఐ. పూర్ణ సంఖ్యలను జర్మన్ పదం జెహ్లెన్ అంటే ఆధారంగా జెడ్ అనేది జెడ్డుతో లేదా ఐతో సూచిస్తారు. జెడ్ -0 ప్లస్ అక్షరాలు, మైనస్ అక్షరాలు 0 ప్లస్ అంకెలు, మైనస్ అంకెలు 0 ప్లస్ అంకెలు అన్నమాట. సంఖ్యారేఖపై శూన్యంకి ఎడం వైపు ఉండే సంఖ్యలను ఏమంటారు? రుణపూర్ణ సంఖ్యలు అంటారు. సంఖ్యారేఖపై 0కి కుడివైపున ధనపూర్ణ సంఖ్యలు, ఎడం వైపున రుణపూర్ణ సంఖ్యలు ఉంటాయి. ఎడం వైపుకి వెళ్లే కొద్ది సంఖ్య విలువ తగ్గుతుంది. 0 అనేది ధనపూర్ణాంకమా రుణపూర్ణాంకమా? 2 కాదు, తటస్థ సంఖ్య. 0 అనేది ధనపూర్ణాంకము కాదు, రుణపూర్ణాంకము కాదు, తటస్థ సంఖ్య. ఇది సంఖ్యారేఖ మధ్య బిందువు. -5 మరియు -1లలో ఏది పెద్దది? -1. రుణ సంఖ్యల అంకె చిన్నదైనప్పుడు దాని విలువ ఎక్కువగా ఉంటుంది. సంఖ్యారేఖపై -1 అనేది -5కి కుడివైపున ఉంటుంది కాబట్టి -1 గ్రేటర్ దాన్ -5. -10 యొక్క సంకలన విలోమం ఎంత? +10. ఒక సంఖ్యకు ఏ సంఖ్య కూడితే 0 వస్తుందో దానిని సంకలన విలోమము అంటారు. -10 + 10 = 0 కాబట్టి -10కి సంకలన విలోమం +10. -3 + -5ల విలువ ఎంత? -8. 2 రుణ సంఖ్యలను కూడుతున్నప్పుడు వాటి అంకెలు 3 + 5 8. గుర్తు మాత్రం మైనస్ పెట్టాలి కాబట్టి ఇక్కడ ఆన్సర్ -8. -7 + 12 విలువ ఎంత? +5. రుణ సంఖ్య ఒక ధన సంఖ్య ఉన్నప్పుడు పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యను తీసివేసి ఏ పెద్ద సంఖ్యకు ఉన్న గుర్తును దాని మీద పెట్టాలన్నమాట. సంఖ్యారేఖపై -3కి 5 స్థానాలు కుడివైపుకు జరిగితే ఏ సంఖ్య వస్తుంది? +2. కుడివైపుకు జరగటం అంటే కూడటం అని అర్థం. -3 + 5 = 2. అతి పెద్ద రుణపూర్ణ సంఖ్య ఏది? -1. రుణ సంఖ్యలన్నింటిలోకి -1 సంఖ్యారేఖపై అత్యంత కుడివైపున ఉంటుంది కాబట్టి దీనికంటే పెద్ద రుణపూర్ణ సంఖ్య లేదు. 0 కంటే తక్కువైన సంఖ్యలను ఏమంటారు? రుణ సంఖ్యలు. శూన్యం కంటే తక్కువ విలువ కలిగిన ప్రతి సంఖ్య రుణ సంఖ్య అవుతుంది. ఉదాహరణకు ఉష్ణోగ్రత -డిగ్రీలో చూద్దాం. 5 -1/2 -3 విలువ ఎంత? 8. బ్రాకెట్ వెలుపల లోపల ఉన్న రుణ గుర్తులు ఉంటే అవి గుణించబడి ధనగుర్తుగా మారతాయి. ఒక వ్యాపారంలో 500 నష్టం వచ్చింది. దీనిని పూర్ణ సంఖ్యలో ఎలా సూచిస్తారు? -500. లాభాన్ని లేదా ఎత్తును ధనగుర్తుతో సూచిస్తే నష్టాన్ని లేదా లోతును రుణగుర్తుతో సూచిస్తాము కాబట్టి -500.
రోమన్ సంఖ్య m దేనిని సూచిస్తుంది? 1000ని సూచిస్తుంది. 1 = 1, v = 5, x = 10, l = 50, c = 100, d = 500, m = 1000. 5 అంకెల అతి పెద్ద సంఖ్యకు 6 అంకెల అతి చిన్న సంఖ్యకు గల భేదం ఎంత? 1 6 అంకెల అతి చిన్న సంఖ్య 1,00,000, 5 అంకెల అతి పెద్ద సంఖ్య 99,999. వాటి భేదం 1 అవుతుంది. గుణకార తత్సమాంసం ఏ సంఖ్యను అంటారు? 1. శూన్యంతో భాగాహారం a/0 విలువ ఎంత? నిర్వచించబడలేము. a × b + c = a × b + a × c అనేది ఏ ధర్మం? సంకలన గుణకారంపై విభాగ న్యాయం. ఏదైనా ఒక సరి ప్రధాన సంఖ్య ఏది? ఏకైక సరి ప్రధాన సంఖ్య 2. పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఏమిటి? ఉమ్మడి కారణాంకం 1 మాత్రమే కలిగి ఉండి ఏవైనా 2 సంఖ్యలు 1 తప్ప వేరే ఏ ఉమ్మడి కారణాంకం లేకపోతే వాటిని పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. ఉదాహరణకు 4 మరియు 9. పవల ప్రధాన సంఖ్యలు అంటే 2 భేదంగా కలిగినవి. 3, 5, 5, 7, 11, 13. సంపూర్ణ సంఖ్య ఒక ఉదాహరణ ఇవ్వండి. 6 లేదా 28. ఒక సంఖ్య యొక్క కారణాంకాలన్నింటి మొత్తము ఆ సంఖ్యకు సమానమైతే అది సంపూర్ణ సంఖ్య అవుతుంది. 6 యొక్క కారణాంకాల మొత్తం 6. ఒక 11ని నిశ్శేషంగా భాగించబడాలంటే ఏ నియమం పాటించాలంటే బేసి స్థానాలు సరిస్థానాలు మైనస్ చేస్తే 0 కానీ 11 కానీ రావాలి. 2 వరుస సరి సంఖ్యల గరిష్ట సామాన్య కారకం ఎంత? ఏవైనా 2 వరుస సరి సంఖ్యలను తీసుకుంటే 4, 6, 10, 12 వాటిని భాగించే అతి పెద్ద ఉమ్మడి సంఖ్య ఎల్లప్పుడూ 2 మాత్రమే అవుతుంది. ఒక తలంలో ఒకే బిందువు గుండా పోయి అనేక రేఖలను ఏమంటారు? మిలిత రేఖలు అంటారు. సంవృత పటం అంటే ఏమిటి? తనను తాను ఖండించుకోకుండా ముగిసిపోయే పటం. ప్రారంభం నుండి ముగింపు వరకు ఒకటే అయి ఉండి బిందువులు ఒకటే అయి ఉండి గీతలు ఒకదానికొకటి క్రాస్ అవ్వకుండా ఉండే పటాలు. ఉదాహరణకు త్రిభుజము, వృత్తము, సరళ సంవృత పటాలు. బహుభుజి కావడానికి కనీసం ఎన్ని రేఖాఖండాలు కావాలి? 3. కేవలం రేఖాఖండాలతో ఏర్పడే సంవృత పటాన్ని బహుభుజి అంటారు. 2 రేఖాఖండాలతో పటాన్ని మూసివేయలేము కాబట్టి కనీసం 3 రేఖాఖండాలు అవసరము. ఒక చతుర్భుజంలో కర్ణాల సంఖ్య ఎంత? 2 ఎదురెదురు మూలలు కలిపే రేఖలను కర్ణాలు అంటారు. 4 భుజాలున్న పటంలో కేవలం 2 కర్ణాలు మాత్రమే గీయగలము. సరళ కోణం విలువ దేనికి సమానం అవుతుంది? 180 డిగ్రీలు. ఒక సరళ రేఖపై ఏర్పడే కోణాన్ని సరళ కోణం అంటారు. దీని విలువ ఖచ్చితంగా 180 డిగ్రీలు ఉంటుంది. ఇవి 2 లంబ కోణాలకు సమానము. పరావర్తన కోణం యొక్క పరిధి ఎంత? 180 డిగ్రీల కంటే ఎక్కువ, 360 డిగ్రీల కంటే తక్కువ. ఏ కోణం విలువైనా 180 డిగ్రీల కంటే ఎక్కువ, 360 కంటే తక్కువ ఉంటే దాన్ని పరావర్తన కోణం అంటారు. త్రిమితీయ ఆకారాల్లో ప్రిజం కింద అడుగు భాగం త్రిభుజాకారంలో ఉంటే దానికి ఎన్ని ముఖాలు ఉంటాయి? 5. త్రిభుజాకార ప్రిజంకు 2 త్రిభుజాకార ముఖాలు పైది కిందది మరియు మూడవది చతురస్రాకార ముఖం చుట్టూ ఉంటాయి. మొత్తం 2 + 3 5 ముఖాలు ఉంటాయి. ఏదైనా పూర్ణ సంఖ్య ఏకి పరమ మూల్యం ముఖ విలువ ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? ధనాత్మకంగా ఉంటుంది. పరమ మూల్యం అంటే గుర్తుతో సంబంధం లేకుండా కేవలం సంఖ్య దూరాన్ని మాత్రమే సూచిస్తుంది. కాబట్టి mod -5 = 5. 0కి పూర్వగామి పూర్ణ సంఖ్యల్లో ఏది అవుతుంది? -1 అవుతుంది. పూర్ణ సంఖ్యారేఖపై 0కి ఎడమ వైపున ఒక సంఖ్య ముందు ఉంటుంది, -1 ఉంటుంది. కాబట్టి పూర్ణ సంఖ్యల్లో 0కి పూర్వగామి -1 అవుతుంది. అదే సహజ సంఖ్యల్లో అయితే ఉండదు. ఇది 6వ తరగతికి మ్యాథ్స్కి సంబంధించి సెమిస్టర్ 1 ఏపీ సెట్కి సంబంధించి 6వ తరగతి మ్యాథ్స్ సెమిస్టర్ 1కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.